మీరు కూడా నాలాగే కన్ఫ్యూజ్ అవుతున్నారా, మ్యాక్ కొనాలా లేదా విండోస్ కొనాలా అని? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు అశోక్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ల్యాప్టాప్ కొనే ముందు ఇది చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు, విండోస్ కొనాలా లేదా మ్యాక్ కొనాలా అని. ఒకవేళ మీ బడ్జెట్ 70,000 ఆ మధ్య అయితే మీకు మ్యాక్ కొనాలా విండోస్ కొనాలా అనేసి అయితే మీకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మీకు 70,000లోనే మీకు స్టార్టింగ్ మ్యాక్ బుక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ వచ్చేసి ఒక 50,000 ఆ మధ్య అయితే మీరు డెఫినెట్గా విండోస్ అయితే ల్యాప్టాప్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మీరు 70,000లో విండోస్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, అదేవిధంగా మ్యాక్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. మీరు ఇందులో ఏది చూస్ చేసుకోవాలి, మీకు ఏ ల్యాప్టాప్ అయితే సరిపోతుందని నేను మీకు చెప్తాను. దీన్ని బేస్ చేసుకొని మీరు ఏ ల్యాప్టాప్ తీసుకోవాలనేది తెలుసుకోండి. మనకు మ్యాక్ వచ్చేసి మ్యాక్ M1 70,000 ఆ మధ్య అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. విండోస్లో వచ్చేసి మనకు చాలా 50,000 లోపు కానివ్వండి, 50,000 అబోవ్ కానీ ఈ విధంగా మనకు దొరుకుతాయి. ఒకవేళ మీరు గేమింగ్ కోసం అయితే మ్యాక్ బుక్ అయితే పనికిరాదు. ఒక విండోస్లో అయితే మీకు గేమ్స్ అయితే బాగా ఆడుకోవచ్చు. ఎందుకంటే మీకు క్రాక్డ్ వర్షన్ ఇలాంటివన్నీ కూడా మీకు విండోస్లో అయితే ఈజీగా అయితే దొరుకుతాయి. మ్యాక్ బుక్లో అయితే మీకు అంత ఈజీగా దొరకవు. మనకు విండోస్లో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఏమంటే, విండోస్లో మనకి ల్యాప్టాప్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానివ్వండి, ఒకవేళ స్పేర్ పార్ట్స్ పోయినా కానివ్వండి, ఏదైనా బ్యాటరీ సడన్గా ఒకవేళ మీరు బ్యాటరీ చేంజ్ చేయాలనుకున్నారనుకో, ఒకవేళ మీరు విండోస్లో అయితే బ్యాటరీని అయితే ఈజీగా అయితే చేంజ్ చేయవచ్చు. అదే ఒకవేళ మీరు మ్యాక్ బుక్లో కనుక బ్యాటరీని చేంజ్ చేయాలంటే దాని యొక్క కాస్ట్ కూడా హెవీగా ఉంటుంది, అంతా ఎక్స్పెన్సివ్గా అయితే ఉంటాయి. మీరైతే మ్యాక్ బుక్లో అయితే స్పేర్ పార్ట్స్ దొరకడం కానీ ఇవన్నీ కూడా మీకు చాలా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు విండోస్లో సర్వీసెస్ కూడా మనకు ఈజీగా అవైలబుల్లో మనకు నియరెస్ట్లో అయితే ఈజీగా అయితే దొరుకుతాయి. అదే మ్యాక్ బుక్లో అయితే ఆ విధంగా కాదు, మీకైతే ఎక్కడో ఒక్క దగ్గర అయితే ఉంటుంది మ్యాక్ బుక్ సర్వీస్ అనేది. మీరు అక్కడికి వెళ్ళి అయితే సర్వీస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనకు విండోస్ సర్వీస్ సెంటర్లు అయితే కూడా మనకు ఈజీగా అయితే దొరుకుతాయి దగ్గరలో. అదే మనకు మ్యాక్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ల్యాప్టాప్ మనకు స్పేర్ పార్ట్స్ కానివ్వండి అన్నీ కూడా మనకు పార్ట్స్ అన్నీ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఎక్కువ కాస్ట్ అయితే అవడం జరుగుతుంది. విండోస్లో మనకు క్రాక్డ్ వర్షన్ సాఫ్ట్వేర్లు అన్నీ కూడా మనకు ఈజీగా దొరుకుతాయి. అదే మ్యాక్లో అయితే ఆ విధంగా కాదు, కొన్ని అయితే మనము సపోర్ట్ చేస్తుంది క్రాక్డ్ వర్షన్స్ కూడా, అంత ఈజీగా అయితే దొరకవు మ్యాక్ బుక్లో అయితే. మీకు విండోస్లో వచ్చేసి సాఫ్ట్వేర్లు అన్నీ కూడా మనకు ఈజీగా దొరుకుతాయి. యాప్ స్టోర్లో మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. మ్యాక్ బుక్లో అయితే ప్రతి ఒక్కటి మనము అమౌంట్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. విండోస్లో ఆ విధంగా కాదు, మనకు ఈజీగా సాఫ్ట్వేర్లు అయితే దొరుకుతాయి. క్రాక్డ్ వర్షన్స్ కానివ్వండి, ఫ్రీ అప్లికేషన్స్ కూడా మనకు చాలా అవైలబిలిటీలో అయితే ఉంటుంది విండోస్లో. ఈ వైడ్ రేంజ్ సాఫ్ట్వేర్లు అన్నిటివి ఇల్లీగల్ కాబట్టి మనకు విండోస్లో అయితే మనకు ఈజీగా అయితే సపోర్ట్ చేస్తాయి, మ్యాక్ బుక్లో సపోర్ట్ చేయము. క్రాక్డ్ వర్షన్స్ కూడా మనం మ్యాక్లో అయితే కొన్ని యూస్ చేయవచ్చు, కానీ అప్డేట్ రాగానే మ్యాక్ మళ్ళీ మీ యొక్క సాఫ్ట్వేర్లు అన్నీ కూడా డిలీట్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ మీరు క్రాక్డ్ వర్షన్ వేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మీకు అదే క్రాక్డ్ వర్షన్ దొరకడం అనేది చాలా కష్టం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు విండోస్లో ప్లస్ పాయింట్స్ వచ్చేసి మనకు చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. డెల్ కానివ్వండి, లెనోవో కానివ్వండి, ఇలా వివిధ రకాలుగా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. మీరు మీ బడ్జెట్లో మీకు ఇష్టం వచ్చిన ల్యాప్టాప్ని అయితే తీసుకోవచ్చు. అదే మ్యాక్లో చూసుకున్నట్లయితే మనకు ఒకటే బ్రాండ్ అయితే ఉంది, యాపిల్. ఈ యాపిల్కి సంబంధించిన ల్యాప్టాప్ మాత్రమే మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా విండోస్ ప్లస్ పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు మ్యాక్లో కూడా చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు సెక్యూరిటీ పరంగా అయితే మనకు మ్యాక్లో నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. విండోస్లో మనకు అంత సెక్యూరిటీ ఉండదు, కానీ మ్యాక్లో అయితే మనకు మాల్వేర్స్ కానీ వైరస్ కానివ్వండి ఇవన్నీ కూడా మనము ఈజీగా అయితే సర్వైవ్ అవ్వగలదు. వాటి నుండి మ్యాక్ని కూడా ఎవరైనా హ్యాక్ చేయాలనుకున్నా, మ్యాక్ బుక్ని హ్యాక్ చేయాలన్నా కూడా అంత ఈజీ ప్రాసెస్ కాదు. సో అందుకే చాలామంది అయితే మ్యాక్ బుక్ని అయితే చూస్ చేసుకుంటుంటారు. సెక్యూరిటీ కోసం అయితే ఇది నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. సెక్యూరిటీలో మాత్రము ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు మ్యాక్ బుక్ లాంగ్ రన్లో అయితే యూజ్ అవుతుంది. మీరు కంటిన్యూస్గా 2-3 ఇయర్స్ కానివ్వండి యూజ్ చేయాలనుకుంటే మ్యాక్ బుక్ మనకు ఈజీగా సర్వైవ్ అవ్వగలదు. చాలా సపోర్ట్ చేస్తుంది. మనకు ల్యాగ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా మనకు విండోస్ కంటే మ్యాక్లో కొంచెం తక్కువ ఉంటాయి. 2-3 ఇయర్స్ లాంగ్ రన్స్లో మనము యూజ్ చేసుకోవచ్చు ఈ మ్యాక్ బుక్ని. ఈ మ్యాక్లో వచ్చేసి మనకు బ్యాటరీ కూడా అంత ఈజీగా డ్రైన్ అయితే అవ్వదు, చాలా లైఫ్ వస్తుంది బ్యాటరీ కూడా. ఇవన్నీ కూడా మనకు విండోస్లో మైనస్ పాయింట్స్.
మ్యాక్లో వచ్చేసి మనకు ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది, ఈజీగా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మ్యాక్ ల్యాప్టాప్ని చూస్ చేసుకున్నట్లయితే మీరు తర్వాత మ్యాక్లో నుండి బయటకు రాలేరన్నమాట. ఎలా అంటే ఈ మ్యాక్ ల్యాప్టాప్ని కనుక మీరు యూజ్ చేసినట్లయితే, ఇప్పుడు ఒకవేళ మొబైల్లో వీడియో రికార్డ్ చేశారనుకోండి, ఆ మొబైల్లో వీడియో రికార్డ్ చేసిన దాన్ని మీరు ల్యాప్టాప్లోకి వేసుకోలేరు. ల్యాప్టాప్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు ఆండ్రాయిడ్ మొబైల్లోకి వేసుకోలేరు. సో ఈ విధంగా అయితే ప్రాబ్లం ఉంటుంది. మ్యాక్లో నుండి వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మీరు డెఫినెట్గా ఐఫోన్ అయితే యూజ్ చేయాలి. ఐఫోన్ నుండి మీరు డైరెక్ట్గా ల్యాప్టాప్లోకి అయితే వైర్లెస్ కనెక్టివిటీతో కూడా వేసుకోవచ్చు. మీకు ఎడిటింగ్ విషయానికి వచ్చినట్లయితే మ్యాక్ అయితే చాలా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా విండోస్ కూడా మనకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఫైనల్గా నేను మ్యాక్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ మనకు ఈజీగా అన్ని సాఫ్ట్వేర్లు కావాలి, సర్వీస్ సెంటర్లు మనకు నియరెస్ట్లో కావాలి, ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఈజీగా బయటపడాలి అనే విధంగా ఉన్నట్లయితే మీకు విండోస్ ల్యాప్టాప్ అయితే చూస్ చేసుకోవచ్చు. అదే మీరు ఒకవేళ మ్యాక్ ల్యాప్టాప్ని కనుక యూజ్ చేస్తున్నట్లయితే మీరు అందులో నుండి ఒకవేళ ఒక ప్రాబ్లం వచ్చినా కూడా దాని నుండి బయటపడడం చాలా కష్టం అన్నమాట. మీరు ఎడిటింగ్ కూడా మనకు మ్యాక్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు, ఈజీగా అయితే స్మూత్గా అయితే రన్ అవుతుంది. ఫైనల్గా నేనే చూస్ చేసుకుంటానంటే విండోస్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు బెస్ట్. మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయితే మీరు మీ స్టడీస్ కానివ్వండి, అదేవిధంగా ఏదైనా ఎడిటింగ్ కానివ్వండి, చిన్నపాటి గేమ్స్ కానివ్వండి, ఈ విధంగా ఆడుకోవాలంటే మీరు డెఫినెట్గా విండోస్ ల్యాప్టాప్ అయితే చూస్ చేసుకోండి. అదే మీకు మ్యాక్లో అయితే గేమ్స్ కానీ ఈజీగా ఆడుకోలేరు. చిన్న గేమ్స్ కూడా మీరు మ్యాక్లో అయితే సపోర్ట్ చేయదు. అదేవిధంగా సాఫ్ట్వేర్లు కూడా మీకు ఎక్కువ కావాల్సి పడుతుంది. సో ఈ సాఫ్ట్వేర్లు అన్నీ కూడా మనకు మ్యాక్లో అంత ఈజీగా దొరకవు. క్రాక్డ్ వర్షన్స్ కూడా అంత దొరకడం చాలా కష్టము. వచ్చినా కూడా మనకు క్రాక్డ్ వర్షన్స్ మ్యాక్లో దొరికినా కూడా త్వరగా ఫాస్ట్గా అయితే మనకు అప్డేట్ రాగానే డిలీట్ అవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ కోసం అయితే, ఎడిటింగ్ పర్పస్ ఇలాంటి వాళ్ళ కోసం అయితే నేను సజెస్ట్ చేసేది విండోస్ ల్యాప్టాప్ అనమాట. ఇదైతే మనకు చాలా బాగుంటుంది. మీరు సెక్యూరిటీ పరంగా ల్యాప్టాప్ తీసుకోవాలి, నాకు లాంగ్ రన్ రావాలి, సెక్యూరిటీ పరంగా నాకు కావాలి అని చెప్పినట్లయితే ఒకవేళ మీరు అప్పుడు మ్యాక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు మ్యాక్ని కనుక యూస్ చేసినట్లయితే మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏమంటే, ఒకవేళ మీరు మ్యాక్ ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారు అనుకోండి, తర్వాత మ్యాక్ ల్యాప్టాప్ నుండి ఇయర్ బడ్స్ కనెక్ట్ చేసుకోవాలన్నా ఇయర్ బడ్స్ కూడా యాపిల్ అయితే ఉండాలి. సో ఒకవేళ మీరు మొబైల్ని ల్యాప్టాప్ని కనెక్ట్ చేసుకోవాలన్నా కూడా మీరు మీ మొబైల్ వచ్చేసి ఐఫోన్ అయి ఉండాలి, ఐఫోన్ ప్లస్ ల్యాప్టాప్ మ్యాక్ అయితే ఉండాలి. సో ఈ విధంగా ఉన్నట్లయితేనే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఎకో సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనల్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఈ ఎకో సిస్టమ్ అయితే. సో ఇది ఎలా అంటే, మీరు ఒకవేళ ల్యాప్టాప్ మ్యాక్ యూజ్ చేస్తున్నారంటే మీకు ఇంకా మొత్తం ఇయర్ బడ్స్ కానివ్వండి, స్పీకర్స్ కానివ్వండి, బ్లూటూత్ కానివ్వండి, ఇలా ప్రతిదీనికి సంబంధించినవన్నీ కూడా మీరు మ్యాక్వే యూజ్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట ఇది. ఆండ్రాయిడ్కి యాపిల్కి కనెక్టివిటీ కూడా ఉంటే బాగుండని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు ఏ ల్యాప్టాప్ ఎంచుకుంటారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేనైతే స్టూడెంట్స్ కోసం అయితే విండోస్ ల్యాప్టాప్ బెస్ట్ అనమాట. ఎడిటింగ్ పర్పస్ వాళ్ళకు కూడా, గేమ్స్ ఆడే వాళ్ళ కోసం కూడా ఈ విండోస్ ల్యాప్టాప్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ సెక్యూరిటీ పరంగా లాంగ్ టర్మ్లో యూస్ చేయాలి, మంచి ప్రీమియర్ లుక్ ఉండాలి, ఈ విధమైన థాట్స్ కనుక ఉన్నట్లయితే మీరు అప్పుడు మ్యాక్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ బడ్జెట్ 70,000 70,000 ఆ మధ్య లోపల ఉన్నట్లయితే మీరు డెఫినెట్గా విండోస్ అయితే తీసుకోండి. లేదు మీరు పెట్టగలను, నాకు మ్యాకే కావాలి, నాకు యాపిల్ ల్యాప్టాపే కావాలి, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నేను చూసుకుంటాను అని అనుకున్నట్లయితే ఇక మీరు మ్యాక్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఈ మ్యాక్లో అన్నీ కూడా మనకు ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అన్ని స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా మనకు చాలా అయితే కష్టంగా ఉంటుంది మ్యాక్ని కనుక ఒకసారి యూస్ చేశారంటే. సో నేను ఫైనల్గా విండోస్ అయితే సజెస్ట్ చేస్తాను. మీకు ఏది ఇష్టమో అదేవిధంగా మీరు ఏది కొంటారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేను కూడా తప్పకుండా అయితే తెలుసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.